చిన్న పని చేస్తే పెద్ద ప్రచారం చేసుకునే రోజుల్లో సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక నటుడుకి ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో విలన్ లాగా కనబడుతూ కామెడీ చేసేస్తూ ఉంటాడు. అతనికి అనారోగ్య సమస్య వస్తే పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో అతనికి చికిత్స చేయించారు, ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. తనంతట తను చెప్తే తప్పించి బయట ప్రపంచానికి తెలియదు. ఇది చూసిన తర్వాతనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇంత నిరాడంబరంగా ఉంటారా, ఎవరికి తను చేసినటువంటిది కూడా ప్రచారం చేసుకోకుండా ఉంటారా అన్నటువంటిది ఏదైతే కామెడీ విలన్గా ఉన్నటువంటి ఫిష్ వెంకట్ తను చెప్పుకొచ్చింది. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ ఇళ్ళని వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తారు, మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు వాడిని కలవలేము, ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. చెప్తే ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరఫు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం నేను ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. ఇది ఆయనంతటా ఆయన చెప్పేదాకా పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకోలేదు. అది ఆయనలో ఉన్నటువంటి గ్రేట్నెస్.